ప్రసాద్ గారు ఏంటి మీ అనాలిసిస్ చెప్పండి. ఈ ప్రధానమైన అంశం ఏంటంటే వృద్ధులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఒక ఉదయం నుంచి కూడా ఓటింగ్లో పాల్గొనాలి, చాలా ఉత్సాహంగా వచ్చారు. మహిళలే చాలా చోట్ల, ఎందుకంటే ఇది నేషనల్ లెవెల్లో కూడా చాలా ఛానల్స్లో, ఈ నేషనల్ మీడియాలో కూడా ఒక చర్చ జరిగింది. మహిళలే చాలా రాష్ట్రాల్లో కూడా నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర పోషిస్తారు ఓటింగ్ సంబంధించేది. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో పోటెత్తినటువంటి ఓటింగ్, ఇవన్నీ ఏం సూచిస్తోంది? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. కేకే రాజు గారికి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందికి టాస్క్ ఇచ్చారు. అందులో టాస్క్ తీసుకున్న మొదటి వ్యక్తి ఎవరంటే కేకే రాజు. జగన్మోహన్ రెడ్డి గారి యుద్ధ తంత్రం ఎలా ఉందంటే రణనీతి అంటాను నేను. 23 నియోజకవర్గాలు ఏవైతే ఓడిపోయాడో వాటి మీద ప్రైమా ఫేస్గా కొంతమంది ఐడెంటిఫైడ్ క్యారెక్టర్స్లో, అందులో ముఖ్యంగా కేకే రాజు ఒకడు, దేవినేని అవినాష్ ఒకడు. ఈ 2 నియోజకవర్గాలు మీకు ఒక దిక్సూచి తలమానికాలు. దగ్గర 670 కోట్లు విజయవాడకి ఖర్చు పెట్టించాడు ఇన్ఛార్జిగా, ఎక్కడైతే ఓడిపోయాడు. అలాగే కేకే రాజు గారికి దగ్గర 474 కోట్ల. ఇవాళ విశాఖ చరిత్రలో, నేను విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుని వచ్చాను, అక్కడ పరిసర ప్రాంతాలు చదువుకుని రోజు ఆ చౌలమదం జంక్షన్ నుంచి వెళ్ళామంటే ఇలా బుగ్గి బోషాలంతా వస్తాం. మట్టి కట్టుపై 5 ఇంచీలు మనం పౌడర్ రాసుకున్నట్టే. అలాంటిది ఒక 50 ఫీట్ పై చిలుక రిటైనింగ్ వాళ్ళు కట్టారు వాళ్ళు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే డెవలప్మెంట్ లేదని ఏడిచి చచ్చే వాళ్ళకి ఒక కేకే రాజు గారు, అవినాష్ గారు, ఇంకెవరు కాదు, గెలిచిన ఎమ్మెల్యేలు కాదు, మెయిన్ ఇన్ఛార్జీలుగా డిప్లాయ్ చేసిన వాళ్ళ పని తీరు చూడండి, ఇది నా ఎలక్షన్ అని ముందుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళిద్దరూ లైవ్ కరెంట్ ఎగ్జాంపుల్స్. ఒక దేవినేని అవినాష్ విజయవాడలో, విశాఖలో కేకే రాజు. ఎందుకంటే ఈ రెండే మనకి ఇక్కడ మనం గమనించగలిగితే 175 నియోజకవర్గాలు ఉన్నాయి. తెలంగాణలో చూడండి, మన సునీల్ కనుగోలు స్ట్రాటజీతో ఎలా గెలిచామన్న దగ్గర సింపుల్ లాజిక్. డెవలప్మెంట్ మాడ్యూలు నిజంగా కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసిందని చెప్పడానికి గ్రేటర్ హైదరాబాద్లో 100% కేసీఆర్ గవర్నమెంట్కి ఇచ్చారు. దీన్ని వైస్ వర్స ఇదే కాంగ్రెస్ అడాప్టబిలిటీతో ఈ ప్రశాంత్ కిషోర్ గారిని తీసుకొచ్చి ఒక పకోడీ స్ట్రాటజీ ఆప్ చేసిన దగ్గర తెలుసో తెలియకో 175 నియోజకవర్గాలు, దగ్గర 120 నియోజకవర్గాలు గ్రామీణ వాతావరణంతో ముడిపడి ఉన్నాయి. సెమీ అర్బన్ ఒక దగ్గర 30-35 ఉంటాయి, మిగిలిన 15-20 అర్బన్ సిటీస్ ఉన్నాయి మనకి ఆంధ్రప్రదేశ్లో. ఇఫ్ యూ రియల్లీ లుక్ ఇంటూ ఇట్, మహిళల ఓటు బ్యాంక్ అన్న దగ్గర ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సక్సెస్ రేషియో, సక్సెస్ స్టోరీ ఈజ్ నథింగ్ బట్ ఇచ్చిన 31,50,000 ఇళ్ల పట్టాలు ఆడపిల్లల పేరు మీద ఇచ్చాడు. నవరత్నాలు ఏవైతే అందాయో, విద్యా కానుక కానీ, అమ్మ ఒడి కానీ, మీరు యూ నేమ్ ఎనీథింగ్, అవి ఆడపిల్లల అకౌంట్లోనే డీబీటీ పథకంగా ఇచ్చారు. సో ఎప్పుడైతే తల్లి స్థానంలో ఉన్న స్త్రీల్ని గౌరవించిన ఈ ప్రభుత్వానికి ప్రజలు అనే ప్రభుత్వాన్ని పరిరక్షించుకోవడానికి ప్రజాస్వామ్యంలో ఒక రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్తో వాళ్ళ కన్సర్న్ రాత్రి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఓటింగ్ పర్సంటేజ్ గత ఎలక్షన్స్లో జస్ట్ 1%కి మాత్రమే తగ్గి, మేము జగన్మోహన్ రెడ్డి నిన్ను రక్షించుకోవడానికి మేము ఉన్నాం అని ఇచ్చిన ఓటర్ల తీర్పు. ఇది నిగూఢంగా, నిక్షిప్తంగా రేపు 4వ తారీఖు దాకా మనందరూ వేచి చూడవచ్చు. కాన్ఫిడెంటా? ఐఎమ్ సో కాన్ఫిడెంట్. ఎందుకంటే నేను ఒక విషయం చెప్పగలను, ఆచరణ సాధ్యం కానీ మేనిఫెస్టో అని ఎవడి నోట్ అంటేనా ఈ జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేసిన మేనిఫెస్టో. మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ అండి ఈశ్వర్ గారు, ఈ రోజు దాకా ఏ టీవీ ఛానల్లో అయినా ఆచరణ సాధ్యం కానీ మేనిఫెస్టో ఇచ్చడం జగన్మోహన్ రెడ్డి చర్చ ఎక్కడం చూసారా? లేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ 5 సంవత్సరాలు ఆచరించి, అది ఇంకా చెప్పాలంటే నేను ఓపెన్గానే చెప్తున్నా, ఏబిఎన్ ఛానల్లో చంద్రబాబుతో ఇంటర్వ్యూలోనే అడిగారు, మీరు బడ్జెట్కు మించి లేకపోతే రెవెన్యూకు మించి హామీలు ఇచ్చేసారు, అక్కడేమో ఆయన ఉన్నదే వాస్తవ పరిస్థితి చెప్పారు కదా అని. మీకు సింపుల్ లాజిక్ చెప్తా సార్. ఆచరణ సాధ్యమైన మేనిఫెస్టోతో 99% సక్సెస్ సాధించిన జగన్మోహన్ రెడ్డి అదే ఆచరణ సాధ్యం కాబోతున్న 5 సంవత్సరాల మేనిఫెస్టోలో నేను ఇదే చేస్తానని చెప్పి ముందుకు వస్తున్నాడు. రెండోది, నేను ఇంకో ఇంటరప్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. తెలంగాణలో గ్రామీణ ప్రాంత ఓటర్లు బాగా ఆకర్షితులైంది. ఇక్కడ ఏదో 5-6 హామీలు ఏవో గ్యారెంటీలు ఏవో ఇచ్చారు కదా, మరి సూపర్ 6 అని అదే కదా. మీరు సునీల్ కనుగోలు పేరు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా, ఇక్కడ గ్రామీణ ప్రాంత ఓటర్లు ఏమో అట్రాక్ట్ అయ్యారు. మీరు అన్నట్టుగా హైదరాబాదు అభివృద్ధి ఇవేవి కాకుండా ఇక్కడేమో టీఆర్ఎస్ వచ్చింది, ఓకే. అటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేటప్పటికి కాంగ్రెస్ కనిపించింది. మరి చంద్రబాబు ఇచ్చినటువంటి సూపర్ 6ని ఎందుకు నమ్మరంటారు? నమ్మడానికి పెద్దానికి మీకు ఎప్పుడైనా సరే ఎక్స్ప్లెనేషన్ మాడ్యూల్ చాలా ఇంపార్టెంట్. అవే కదా, ఫ్రీగా బస్సులు ఇస్తాను, లేకపోతే సిలిండర్లు ఇస్తాను, ఇవన్నీ ఉన్నాయి కదా. అమ్మ కూడా అయితే తల్లికి వందనం అని పేరు మార్చారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానంటున్నారు. ఇప్పుడు పెన్షన్లు పెంచారు. మనం ఒకసారి 2014లో రాష్ట్రం విభజించినప్పటికీ ఆ రోజు అనుభవం రంగరించి ఇతను మించిన వాడు లేడు తీసిమార్కానని చెప్పి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 45 సంవత్సరాల రాజకీయ లెగసీలో 42 సంవత్సరాల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆ పార్టీ తరఫున ఒక్కసారి ముందుకు చూసి వెనక్కి చూసిన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నువ్వేం చేసావయ్యా అంటే ఒక్క సమాధానం లేకుండా ఇవాళకి కూడా హైదరాబాద్ నేనే నిర్మించానని మాట్లాడుతున్నాడు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం చేసావంటే అబ్బదబ్బ జబ్బ. ఇక్కడికి వచ్చాకల్లా ఆంధ్రప్రదేశ్ ప్రజలు 6 మేనిఫెస్టోలో ఆచరణ సాధ్యమైనవా అన్న దగ్గర చూస్తే పర్టికులర్గా రైతు రుణమాఫీ, ముఖ్యంగా గత అనుభవం చూసుకుంటే రైతులకు రుణమాఫీ చంద్రబాబు నాయుడు ఈజ్ అ మెజరబుల్ ఫెయిల్యూర్. అలాగే తెలంగాణ రాష్ట్రంలో రైతులకి మొదటి రోజే ఏ రోజైతే ఎలక్షన్ కమిషన్ అడ్డుకుందో హరీష్ రావు నెక్స్ట్ డే మీకు టింగ్ టింగ్ అని మెసేజ్లు వస్తాయి వాళ్ళ దగ్గర, ఈ రోజుకి కూడా అవతల ఎలక్షన్ కమిషన్ కానీ ప్రభుత్వం కానీ బాధ్యత వహించకుండా రైతు బంధు పథకం ఈ రోజుకి కూడా అకౌంట్ రావలేదు. ఇవి ఎప్పుడైతే రైతులకు నిన్న మీకు 64,50,000 మంది దగ్గర పెన్షన్దారులు ఉన్నారు, 1,10,00,000 మంది నిన్న లబ్ధిదారులు ఉన్నారు. ఎవరు? ఒకటి అమ్మఒడి, 2 విద్యా కానుక, రెండోది ఇన్పుట్ సబ్సిడీ అందించే వీళ్ళ దీంట్లో ఏ ఎలక్షన్ కమిషన్ నిరోధించిందో ఈ ప్రభుత్వం కాకుండా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ రాకపోయిన కానీ వాళ్ళకి దిక్కుదేవనం లేదు రైతు బంధు పథకంకి. ద సేమ్ సినారియోలో ఇదే కనుక ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకపోతే అన్నది ఒక హైపోథికల్ ఈక్వేషన్లో చంద్రబాబు నాయుడు జవాబుదారితనం లేదు. రెండోది మేనిఫెస్టో ఇస్ నథింగ్ బట్ బైబిల్, ఖురాన్ అండ్ భగవద్గీత అంటారు. ఇది ఎలక్షన్ కమిషన్కే సబ్మిట్ చేయకపోతే ఎవరిని నమ్మాలి? పెట్టారు కదా యాడ్స్ చూసారా మీరు? బాబు షూరిటీ, మోడీ గ్యారంటీ. ఈయన గ్యారంటీ లేదు, మోడీ గారే గ్యారంటీ, ఒక దేశ ప్రధాని గారే గ్యారంటీ ఇస్తున్నప్పుడు ప్రజలు నమ్మరా? ఇప్పుడు చిన్నప్పుడు మనకి చదువుకున్నప్పుడు లచ్చికి చీటి సంతక గాజులను సామెత ఉండేది. అలాగే నేను మేనిఫెస్టో ఇలా రిలీజ్ చేస్తున్నానంటే పక్కన నీ బీజేపీ సోదరుడు సోదరు బహాస్ నేను చేయబట్టుకుందాన్ని అంటున్నప్పుడు ఏ నరేంద్ర మోడీ భరోసా అంటారు మీరు చెప్పండి? అరే బాబు ఇది ఒకసారి చెయ్యనే పట్టుకుని ఒకసారి చెప్పరా బాబు అంటే చచ్చ నేను ముట్టుకోనని చెప్పి అలా తోసి పడేస్తుంది దగ్గర. ఎక్కడి నుంచి నరేంద్ర మోడీ వారణాసి నుంచి వచ్చి మనకు భరోసా ఇస్తాడు? ఆల్రెడీ వీళ్ళు ఉద్ధరించి ఊళ్ళు వెళ్ళడానికి 2014లో మన తగలబెట్టిన దానికి చెంబు నీళ్లు మట్టి మొహాన పోయిన నరేంద్ర మోడీని ఆంధ్రప్రదేశ్లో 5.5 కోట్లు కడుపుకు అన్నం తిన్నోడు ఎవడన్నా నమ్ముతారో చెప్పండి? అవును సార్, భవిష్యత్తు గ్యారంటీ, అది బాబు గ్యారంటీ అని గతంలో ఆయనే ప్రచారం చేసుకుని దాన్ని మోడీకి తిప్పారు కదా. మోడీ పైన నమ్మకం ఉండదా ప్రజలకి? ఇప్పుడు మోడీ భరోసా, చంద్రబాబు గ్యారంటీ అంటే ఏదైనా డౌట్ ఉండొచ్చు. మీరు అన్నట్టుగా రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఆడపిల్ల పుట్టిన వెంటనే 25,000, ఇంటింటికి మంచినీరు, ఇవన్నీ కూడా సరే ఆయన చేయలేదు కాబట్టి నమ్మకం లేకపోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, నేను భరోసా నాది బాధ్యత. నరేంద్ర మోడీ కనుక ఆ మేనిఫెస్టో మన మొహాన పడేస్తే అరే దేశం అంతా నరేంద్ర మోడీకి జై అంటారు కాబట్టి మనం కూడా ఆబ్లిగేషన్ తప్పదు కాబట్టి బలవంత బ్రాహ్మణత్వంలో నరేంద్ర మోడీకి జై అండి. వీళ్ళకి ఈడ్స్ కొడితే 0.84 ఉన్నాయి. వీళ్ళకి బుద్ధి జ్ఞానం లేక తలకమాసింతనంతో 0.84 ఉన్నాడుతోనూ వీళ్ళ దగ్గర నుంచి ఓటు బ్యాంక్ ఎత్తుకెళ్ళిపోయారు. మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, ఒక ప్రజలకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే సాధారణంగా యాంటీ ఇన్కంబెన్సీ అంటారు. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఈ అపోజిషన్ పార్టీలో మొహాన్ని ఎక్కడైనా తగలడితే అయ్యో వీళ్ళు ఎత్తుకెళ్ళిపోతారని బాధపడాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న 49.5 నుంచి 51% ఉన్న ఓటు బ్యాంకు 1 ఇంచి కూడా డెంట్ కూడా పెట్టలేని నిస్సహాయ స్థితిలోని ముగ్గురు బోగోనిగళ్ళు వీళ్ళు ఏంటంటే తెలుగుదేశం ఓటు బ్యాంకు జనసేన ఎత్తుకెళ్ళిపోతుంది. ఈ అమ్మఒడి ఆ గతంలో మీ గ్యాప్ కొంత పసుపు కుంకుమ అందిస్తే ఒక 6% పెరిగింది. అప్పుడు లేకపోతే ఎంత అది ఒరిజినల్గా 33-34%. ఇక్కడ ఈడ్చి కొడితే ఇప్పుడు అమ్మఒడి పథకాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు. వీళ్ళు ప్రభుత్వమే లేదు కదా. జస్ట్ వాటర్ బబుల్లో వచ్చిన 6% గతి లేదు. ఒరిజినల్ ఎంత? 34. ఈ 34-33%లో పవన్ కళ్యాణ్ అనూహ్యంగా పెరిగాడు. 5-6% నుంచి దగ్గర 12-13% పెరిగాడని మనందరూ చదువుకుంటున్నాం. యాడ్ నుంచి వచ్చిందరా అని ఎతికితే అవతల జగన్మోహన్ రెడ్డికి ఏమైనా తగ్గిపోయిందేమో అని చూస్తే ఇంచి తగ్గలేదు ఆయనకి. ఇక్కడ తగ్గిందల్లా ఇటు చూస్తే 26-28%కి కుదించి పడిపోయిన తెలుగుదేశం కనబడుతుంది. టీడీపీ 33 నుంచి కింద పడి. ఎస్, అందుకే ఆ భయంతో, పిరిగితనంతో, జడ్డితనంతో, చేతకాంతనంతో పవన్ కళ్యాణ్ లేకపోతే మాకు దిక్కు దివానా లేదని పొత్తుకు అర్రులు చాచిన చంద్రబాబు నాయుడు. తెలుసుకోమని కావాలంటే విత్ స్టాటిస్టిక్స్ నేను ప్రూవ్ చేయగలను. వాళ్ళ జీవితంలో పార్టీ 1983 నుంచి పెట్టిన దగ్గర నుంచి 45 స్థానాల్లో గెలవని తెలుగుదేశం, 18 స్థానాల్లో 2009 జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారి 2వ ఎలక్షన్, తర్వాత జరిగిన 2014 కానీ 2019 ఎలక్షన్స్, ఈ 3 స్టాటిస్టిక్స్ తీసుకోండి. 18 స్థానాల్లో తెలుగుదేశం ప్రజెన్స్ లేదు. టోటల్ 45+18 63 స్థానాల్లో ఉనికి లేదు. 63 స్థానాల్లో ఉనికి లేని వాళ్ళు 140 స్థానాల్లో వాళ్ళు నిలబడి 120, 110 అని పకోడీ కబుర్లు చెప్తున్నారు. యాడ్ నుంచి వస్తాయి. ఇదొక ఎత్తి అయితే ఇవాళ కేవలం వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి మాత్రమే 0.84 ఉన్న బీజేపీని ఎత్తికేసుకున్నారు. కేవలం ఎలక్షన్ కమిషన్ చూడండి, ఎక్కడెక్కడ మీరు ఎస్పీలని మార్చారు అక్కడే దిక్కుమాలు చెదురుమదురు గట్ట అన్నీ అక్కడే జరుగుతున్నాయి. మీరు గమనించారా? అవును.
ఇప్పుడు మాచర్లు తీసుకున్నాం ఐదు టర్ములు దుర్మార్గంగా వ్యవస్థలు పనిచేయటం ఎలక్షన్ లో ఇంత దుర్మార్గంగా అయితే ఎప్పుడూ లేదు. ఎలక్షన్ కి ఒక రోజు 2 రోజుల ముందు కూడా అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి ఆఫీసర్? మీకు ఒక వీడియో చెప్తా సార్, చూపిస్తాను. ఆ ప్రాంతాల్లోనే వీళ్ళు దాడులు చేయడం ఏంటి? అంటే ఏంటంటే వీళ్ళ పొత్తులు అందుకేనా, ఇక్కడ ఉన్న వ్యవస్థలు వాళ్ళ కోసమేనా అన్నట్టుగా. అదే మీకు ఇప్పుడు బ్రహ్మానంద రెడ్డి అనే క్యారెక్టర్ ఉన్నాడు, వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఇది చేసిన పనికిమాలిన పనులకి ఊరి నుంచి నహక బహిష్కరణ జరిగింది. 5 టర్ములు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అక్కడ ఉన్నారు. మీరు ఇలాంటి ఉదంతాలు ఎక్కడైనా విన్నారా? ఎప్పుడైతే నెత్తికి దాపరించాడో ఇదే దరిద్రగొట్టు దిక్కుమాలతను ప్రదర్శిస్తున్నాడు. ఎవరిది బాధ్యత? కళ్ళ ముందు పోలీస్ వ్యవస్థ ముందు ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన ఎవరో రమేష్ ఇద్దరు కూర్చొని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి డైరెక్షన్స్ వచ్చి తెలుగుదేశం గవర్నమెంటే మీరు ఎస్పీలు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, ఎస్పీలు ఎమ్మెల్యే. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, ఇది వాస్తవా కాదా చెప్పండి. ఏబి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి టీడీపీ కార్యాలయంలో కూర్చొని పోలీస్ డిపార్ట్మెంట్ లో ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి వచ్చేది కూటమే, మేమే అధికారంలోకి వస్తాం, మేము చెప్పినక్కడ వినాల్సిందే అని బెదిరింపులకు దిగారని అంటున్నారు. వాస్తవమేనా? 100%. లేకపోతే మీకు మాచర్ల అతనికి ఏం పని? అతను ఉండేదేంటి? టీడీపీకి సపోర్ట్ చేసి బెదిరింపులు ఏంటి? ఇప్పుడు ఆయన మీద కేసు కూడా బుక్ చేయమని చెప్పారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది కదా. మీరు నిదానం ఆలస్యం అమృతదాయకం అని కూర్చుంటే అలాంటివే పనికిమాలిన పనులే ఉంటాయి. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ ఉన్నాడు, ఏం పని? ఓ వ్యాంప్ క్యారెక్టర్ లాగా వచ్చాడు, ఎక్కడ కనబడుతుండే వాడికైనా అర్థమైందా? కేవలం మీకు ఈ పొత్తు యొక్క ఆవశ్యకత ఏంటంటే ఆల్ ఇయర్స్ టుగెదర్ వీఆర్ బీన్ అకస్టమ్డ్ టు మేనేజ్ ద షో విత్ రెస్పెక్ట్ టు టెరిటరీస్. ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో ఒక మేనేజ్మెంట్ షో అలవాటు అయిపోయింది తెలుగుదేశానికి. ఇవాళ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇదే మేనేజ్మెంట్కి ఎక్కడ ఎన్డీఏ అభయహస్తం ఉంటే మనం మేనేజ్ చేయొచ్చు అన్న దాంట్లోనే తెరలేపారు. మీరు ఇది గమనించుకోండి. కావాలంటే మీకు ఇప్పటిదాకా ఎక్కడైతే ఎస్పీలు మారారో, నిన్న జమ్మలమడుగు ఒక హనుమంతరెడ్డి మీద హత్యా ప్రయత్నం, తదనంతరం సుధీర్ రెడ్డి గారికి గాయం. ఎవరండి వీళ్ళకి? ఎవడు ఇక్కడ ఆదినారాయణ రెడ్డి బీజేపీ పార్టీకి అక్కడ అంత డిఫరెంట్ వైబ్రేషన్స్ ఉన్నాయా? రాయలసీమలో వాళ్ళ చరిత్రలో ఎప్పుడైనా ఆదినారాయణ రెడ్డి అనే క్యారెక్టర్ని జమ్మలమడుగులో బీజేపీ పరంగా ఎప్పుడైనా చూసారా? రాజశేఖర రెడ్డి గారు ఆచ్ఛేదం లేకపోతే ఎవరండి వీళ్ళందరూ? ఇలాంటి వాళ్ళు ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తూ మాట్లాడుతున్నారంటే ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్. 7 బావమరుదులు 7 అన్నదమ్ములు నియోజకవర్గాలని సామ్రాజ్యాలు పంచుకొని శాసించే స్థాయికి వెళ్ళిపోతున్నారంటే ఎవడిస్తున్నాడు వీళ్ళకి డిస్క్రిప్షన్స్? వెనకాతలు ఎవడిస్తున్నాడు అండ? నిన్న ఎవరో అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళేసరికలట ఎస్పీ గారు మీకు చర్యలట. ఏందండి ఇది? 144 సెక్షన్ ఉంది. ఏ మాచర్లో నీ కళ్ళ ముందే సెంట్రల్ ఫోర్స్ ముందే దాడులు తెగబడుతున్నప్పుడు 144 సెక్షన్ ఆపాదించబడదా? కర్మ కటాలు తెలిసినప్పుడు నిద్రపోతున్నారా? అంటే వ్యవస్థ అంటే వీళ్ళకి అంత అమాయకంగా ఉందా? వీళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారా? ఇది ఒక ప్రజాస్వామ్యం, విలువను పరిరక్షించవలసిన బాధ్యత ఉండక్కర్లే. ఎవడు అడిగినా లేడనా? గురజాలలో పేదల్ని కొట్టి తరిమేశారు వైఎస్ఆర్సీపీకి అనుకూలం. ఊరు నుంచి కొట్టి తరిమేశారు. ఊర్ల మీద దాడులండి. ఎవరిస్తారండి వీళ్ళకి హక్కులు? 5 టర్ములు బట్టి అదే పిన్నెల రామకృష్ణారెడ్డి అక్కడే కదా ఎమ్మెల్యే. ఇలాంటి పర్వతాలను చూసారా? ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ ఫ్యాక్షన్ సంస్కృతి? ఒక క్యాండిడేచర్ని డిసైడ్ చేయగానే వాళ్ళ అమ్మగారు ఆయనలో చేసిన దాచికం మర్చిపోయారా? వెలువేయబట్టాడు అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టగానే ఇదే దరిద్రం అక్కడ. ఇవన్నీ గమనించట్లేదు అనుకుంటున్నారు ప్రజలు. సంయమనాలు కోల్పోతావు, విచక్షణ కోల్పోతావు. ప్రజాస్వామ్య విలువ పరిరక్షించిన దగ్గర చదురుముదురు కట్టాలి తప్ప ఏం లేదట. అబ్జర్వ్ చేస్తాడట, నెక్స్ట్ డే డెసిషన్ తీసుకుంటాట. 6-10 ఈవీఎంలు ఎరగొట్టారు. ఈవీఎంలు 11 చోట్ల 11 ఈవీఎం ఘటనలు. ఈవీఎంలు పగలగొట్టినవే 11 ఉన్నాయి. ఒక ఊరు దాటి ఒక ఊరు ఇష్టం వచ్చినట్టు తల్ల పగల కొడుతుంటే ఏం చేస్తున్నారు? అభివృద్ధి సంక్షేమం అంటే కేకే రాజు గారు చేసిన అభివృద్ధి కళ్ళకింపుకలేదా? ఎవడి విష్ణుకుమార్ రాజు పొద్దులో మాట, సాయంత్రం మాట, మధ్యాహ్నం లంచ్ తర్వాత మాట మీద నిలకలేని తీసుకొచ్చి నిలబెట్టే కంటకింపు. ఇన్నాళ్ళు నా లెగసీలో, ఇన్నాళ్ళు ఈ ఆయల్లో నిలకలేని గంటా శ్రీనివాసరావు నుంచి ఇవాళ కేకే రాజు గారు అక్కడ నిలబడి విష్ణుకుమార్ రాజు వచ్చిన తర్వాత ఆ నియోజకవర్గ అభివృద్ధి సంతరించుకున్న విధానం కనబడుతుంది. అది వాళ్ళ కంటకింపుగా ఉంటుంది. ఎందుకు మేము చేయలేపాం? ఇది మేము చేయవలసిన ప్రాథమిక కర్తవ్యం. మీ అంచనా చెప్పండి. ఫైనల్ గా ఒక మాట అడుగుతున్నా, మీ అంచనాలు చెప్పండి. ఏం జరగబోతుంది? నిశ్శబ్ద ఓటింగా లేకపోతే మహిళా ఓటింగా, లేకపోతే వృద్ధులు, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఏకపక్షంగా ఓట్లేసారా? వేస్తే ఏ స్థాయికి వెళుతుంది? అంటే మళ్ళీ ఇంకోసారి సునామీ చూస్తామా? ఏంటి మీ అంచనా చెప్పండి సార్. నేను ఒకే ఒక విషయం చెప్తాను సార్. కృతజ్ఞతాభావం ఉన్న ఓటరు మీకు వెస్ట్ బెంగాల్ ఒకసారి తీసుకోండి సార్. ఇదే ఒక రీజనల్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్. మీ ఇలాంటి మీడియా ఛానళ్ళు వ్యవస్థలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఎంత టర్న్అవుట్ ఒకటి వచ్చిందంటే ఖచ్చితంగా అది ప్రభుత్వ వ్యతిరేకత, ప్రభుత్వం కూలిపోతుందని. కానీ ఏ విధంగా ప్రభుత్వం వచ్చింది? ఇక్కడ ఒక ప్రభుత్వ అధినేత ప్రజా సంక్షేమం, ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించడానికి నాకు మీరు ఇచ్చిన సదవకాశానికి 2 సంవత్సరాల కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఆయన ప్రజల్ని పరిరక్షించిన ఉదంతం. తదనంతరం
రాష్ట్ర బడ్జెట్లో ఆల్మోస్ట్ 1.5 year బడ్జెట్ని ప్రజలకి సంక్షేమానికి పెద్దపీట వేసి సమసమాజ నిర్మాణంలో వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను ఆర్థిక స్వావలంబన్ని పెంచిన విధంతంలో విద్య వైద్య ఆరోగ్యానికి ప్రజల్ని పరిరక్షించిన ఈ ప్రభుత్వంకి ఒక రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్లో ప్రజలు ప్రతిస్పందించిందే ఈ ఓటర్ యొక్క స్పందన. అది ఎలా ఉంటుందంటే కృతజ్ఞతతో కూడింది. మేము మిమ్మల్ని అధిష్టానంలో కూర్చోపెట్టినప్పుడు అధికారాన్ని దుర్వినియోగపరచకుండా ప్రజా సంక్షేమ హితంగా ప్రజా సంక్షేమ రక్షణగా మీరు ఇచ్చిన దానికి మేము ఇచ్చిన రెసిప్రొకేషనే నిన్న టర్న్అవుట్. అంతేనా? అంతే. మీకు సింపుల్ మీ అంచనా చెప్పండి సార్. 6% ఓటు బ్యాంకు పసుపు కుంకంకే పెరిగినప్పుడు 5 సంవత్సరాలు నిరంతరంగా 9 నవరత్నాల్లో ప్రతి ఒక్కరికి సాలున 1,00,000 పైచీలు కాని అగ్రిగేట్ ఒక్కొక్క కుటుంబానికి అందించిన ఈ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మాకు భవిష్యత్తు మీరే అన్నదానికి మా నమ్మకం నువ్వే జగన్ అని ఆయన చెప్పడం కాదు, నేను మీకు ముఖ్యమంత్రిగా ఉంటే మీకు శాశ్వత ప్రయోజనాల కన్నా దీర్ఘకాలిక ప్రయోజనాలు నేను నిర్వర్తిస్తానని చెప్పిన దానికి భరోసాయే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవరత్నాల యొక్క సారాంశం. విశాఖలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు. 11వ తారీఖు రెడీగా ఉండండి. 11 బాగుందంటే 9వ తారీఖు చాలా బాగుంది అంటున్నారు. నేను ఒకరిద్దరితో మాట్లాడాను. చాలా అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ముహూర్తం ఉందంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వాళ్ళకి అలాగే రాష్ట్రానికి కూడా మంచి జరగాలి. ఒక రాజు స్థానంలో కూర్చుంటున్నటువంటి సమయం కాబట్టి ఆదివారం 9వ తేదీ కాదు సార్, నేను ఇస్తున్నా. ఆదివారం 9వ తేదీ సాయంత్రం 4:48 ఒక బ్రహ్మాండమైనటువంటి ముహూర్తం ఉంది. ఇది ముఖ్యమంత్రి గారికి మంచిది, అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనేటటువంటి కోరికతో ఉన్నాం. ఇప్పటికే అభివృద్ధి దిశలో మనం పయనిస్తున్నాం కాబట్టి మరింత గొప్పగా అభివృద్ధి రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో అంటే రాజు స్థానంలో వాళ్ళు ఎలాగో అది ఒక రాష్ట్రం అంటే రాజు స్థానంలో చూస్తారు కదా, వాళ్ళు ఇచ్చినటువంటి ఇది కాబట్టి ముహూర్తం 9వ తేదీ ఆదివారం సాయంత్రం 4:48 బ్రహ్మాండమైనటువంటి ముహూర్తం ఉంది. సో ఏర్పాటు చేసుకుంటారా లేదనేది తర్వాత విషయం, వారు ఏ ముహూర్తం చూస్తారనేది. నేనైతే మాత్రం ఈ ముహూర్తం చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నాను. ఏర్పాటు చేసుకోవచ్చా మరి? నేనైతే 11 అనుకున్నాను. మీరు 11 మీ బర్త్డే కాబట్టి అనుకున్నారా? 11 బాగుంది. 6వ తారీఖు కూడా చాలా బాగుందంట. కానీ ఇద్దరికి రాష్ట్రానికి రాజస్థానంలో ఉన్న వ్యక్తికి ఇద్దరికి మంచి జరిగేటటువంటి ఒక బ్రహ్మాండమైన 9వ తేదీ ఆదివారం సాయంత్రం 4:48 వెయిట్ చేద్దాం ఏం జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రమేలో చూస్తారు కదా సార్. అవును సార్, అవును. ఇద్దరు రాజు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి.